రోహిత్ కోహ్లీ బ్యాట్తో విధ్వంసం చేశారు. తమని క్రికెట్కి దూరం చెయ్యాలి అనుకున్న కోచ్ సెలెక్టర్ చెంప చెల్లుమనిపించారు. వారు పన్నిన పన్నాగాలను తిప్పికొట్టి ఇప్పుడు అందరి ముందు గంభీర్ అగార్కర్లనే దోషులుగా నిలబెట్టేశారు. అవును బాస్, ఇప్పుడు క్రికెట్లో ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే నిర్మోహమాటంగా చెప్పొచ్చు, రోహిత్ కోహ్లీల విలయ తాండవం జరుగుతుంది అని. అయితే ఈ విలయ తాండవాన్ని చూసి ఇద్దరు మాత్రం లోపల కుళ్ళుకొని చస్తున్నారు. మనమేం చెయ్యాలి అనుకున్నాం, అసలేం జరుగుతుంది అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నారు. ఎందుకంటే బాస్, వీరిద్దరి ప్లాన్ ఏంటంటే ఎలాగైనా రోకో జోడీని టీమిండియాకి దూరం చెయ్యాలి అని. కానీ రోహిత్, విరాట్ బ్యాట్తో భారీగా పరుగులు సాధించేస్తూ గంభీర్ అగార్కర్లకు కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ ఏవేవో షరతులు పెట్టి రోకో జోడీని టెస్ట్లకు దూరం చేశారు. అంతకుముందే టీ20లకు కూడా దూరం చేశారు. యాక్చువల్గా ఓడిఐస్కి కూడా దూరం చేయడానికి ఎగ్జిట్ ప్లాన్ కూడా సిద్ధం చేసేశారు. అందుకే అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్లలో రోహిత్ కోహ్లీ పక్కాగా వరల్డ్ కప్లో ఉంటారని చెప్పలేం అని చాలాసార్లు అన్నాడు. అరే, మీకెందుకంత ఈగో? మీకెందుకు రోకోపై అంత కోపం? వాళ్ళేమైనా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారా? రోకో వరల్డ్ కప్లో ఆడతారన్న గ్యారంటీ ఇవ్వలేం అని చెప్పడానికి అటు బీసీసీఐ కూడా కళ్ళుండి గుడ్డిదానిలా ప్రవర్తిస్తుంది. టీమిండియాకి అద్భుతమైన విజయాలు అందించిన స్టార్ ప్లేయర్స్, ఛాంపియన్ ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్స్కి ఇచ్చే మర్యాద ఇంతేనా? క్రికెట్ని ఎప్పుడు వదిలేయాలో వాళ్ళకి తెలియదా? అప్పటి వరకు ఓపిక పట్టలేరా? వీటన్నింటినీ గమనిస్తున్న రోహిత్ కోహ్లీ తమపై కుట్రలు పన్నుతున్న వారికి బ్యాట్తోనే గట్టిగా బుద్ధి చెప్పేస్తున్నారు. రోహిత్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని పట్టుపట్టిన కోచ్ సెలెక్టర్ అక్కడ విఫలమైతే ఆ వంకతో టీంకి దూరం చెయ్యాలి అని పన్నాగం పన్నారు. బట్ ఇటు రోహిత్, అటు కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో తామాడిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీలతో చెలరేగి గంభీర్ అగార్కర్లకు మూతి పగిలే జవాబిచ్చారు. వాళ్ళని గెలికితే వాళ్ళు ఊరుకునే రకమా బాస్? కోచ్ సెలెక్టర్స్ ఈగోకి పోయారు. రోకో వారి పరువు తీసేశారు. డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని పట్టుబట్టి ఆడించినందుకు కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లోనే 131 పరుగుల తుఫాన్ బ్యాటింగ్తో అదరగొట్టేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేశాడు. ఇక రోహిత్ శర్మ కూడా 155 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఆపోజిట్ టీం బౌలర్స్ని గజ్జ వణికించి పరుగుల వరద పారించారు. రోకో బ్యాటింగ్ చూసి గంభీర్ అగార్కర్ ముఖాలు మాడిపోయి ఉండొచ్చు. విజయ్ హజారే ట్రోఫీలోనే కాదు బాస్, ఆస్ట్రేలియాతో సిరీస్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు. ఈ ఏజ్లో కూడా తమలో ఏమాత్రం సత్తా తగ్గలేదని యంగ్ ప్లేయర్స్కి ధీటుగా పరుగులు సాధిస్తున్నారు. ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్ని అందుకొని తమ రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటుతున్నారు. కానీ కోచ్ సెలెక్టర్స్ మాత్రం వీరిని ఎప్పుడెప్పుడు టీం నుండి సైడ్ చేయాలా అని ఎదురు చూస్తున్నారు. మీ ప్రయత్నాలు మీరు చేయండి, బట్ వాటిని రోకో బ్యాట్తోనే పటాపంచలు చేసి మీ నోర్లు మూయిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా కోచ్ సెలెక్టర్స్ మీ ఈగోని పక్కన పెట్టి రోహిత్ కోహ్లీలు ఎన్నాళ్ళు ఆడాలనుకుంటే అన్నాళ్ళు ఆడనివ్వండి. ఈ విషయంలో మీరేమంటారు బాస్? రోకో జోడీకి వారు నచ్చినన్ని రోజులు క్రికెట్ ఆడే ఛాన్స్ ఇవ్వాల్సిందే అని మీకు అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.